ఇలా తప్పు పొంగులేటి శ్రీనివాసరెడ్డిది. నువ్వు తప్పు చేస్తే ప్రజలకు శిక్ష ఎందుకు? తప్పు ప్రభుత్వానికి, శిక్ష ప్రజలదా? నువ్వు రాత్రికి రాత్రి అత్యాశకు పోయి నువ్వు డబ్బులు సంపాదించాలనే దురాశలో ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ భూములన్నీ 22 ఏళ్ళు పెట్టిండు. కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి తెలియంది ఒకటి ఉంటది, నీ డబ్బు దురాశనే నీ దుఃఖానికి ఏదో ఒకనాడు కారణమైతుంది. మిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దురాశ ఎన్నటికైనా చేటే. నువ్వు ఈ 22 ఏళ్ళు పెట్టాలి, కమిషన్లు కొట్టాలి, 30% వసూలు చేయాలని చేసిన ఒక కుట్రతోని ఇలా లక్షలాది మంది ప్రజల జీవితాలు ఆగమైనాయి. అరే పెళ్లిలు ఆగమైతున్నాయి, దవాఖానకు బయట వాళ్ళకి పైసలు లేక బ్యాంకులకు కుదబెడదామంటే బ్యాంకులు తీసుకోవట్లేదు, అప్పులు ఇచ్చేవాడు అప్పులు ఇస్తలేడు, అమ్ముకుందామంటే కొనేవాడు లేడు, ప్రాపర్టీల విలువ తగ్గిపోయింది. ఆనాడు కేసీఆర్ గారు ఉంటే మీ ఆస్తుల విలువ పెరిగింది. 10 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వంలో 5,000 గజం ఉన్నది 10,000 అయింది, 10,000 గజం ఉంటే 20,000 అయింది కేసీఆర్ గారు ప్రభుత్వంలో. కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక నాకు రియల్ ఎస్టేట్ తెలుసు, నాకు రియల్ ఎస్టేట్ తెలుసు అంటే ఢమాలు అన్నది. డామ్ అన్నది రియల్ ఎస్టేట్. 50,000 గజం పోయింది, ఇప్పుడు 20 కూడా కొంటలేడు ఎవడు. 20,000 గజం పోయింది, అరే ఇంట్లో లగ్గం ఉన్నది 10,000 తీసుకో అంటే కూడా వద్దు వద్దు అంటుండు వాడు. నాకు ఇంత పిచ్చి తుగ్లక్. ఓ దిక్కు హైడ్రా పెట్టిండు, ఓ దిక్కు 22A పెట్టిండు. హైడ్రా పెట్టి ఏ రాత్రి ఎవడొస్తాడో, ఎవడు గులగొడతాడో, ఎవడు భూమి లాక్కుంటాడో అని ఒకవైపు హైడ్రా పెట్టినావు, ఇప్పుడేమో 22A పిడుగు లాంటి 22A పెట్టినావు. నీ హైడ్రా దెబ్బకు, నీ 22A దెబ్బకు హైదరాబాద్ లో, ఈ తెలంగాణలో ఆస్తుల విలువ పడిపోయింది. కేసీఆర్ హయాంలో ఆస్తుల విలువ పెంచిండు. రైతు భూమి, రైతుల చేతిలో ఉండే భూమి విలువ పెరిగింది, రైతు గౌరవం పెరిగింది, ప్రజలకు ధైర్యం ఇచ్చిండు కేసీఆర్. కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక మొత్తం డామ్ అన్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అయితే ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి, ఈ తప్పు పొంగులేటి ఒక్కటే చేసిండా, దీని వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడా? 100కు 100% రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఇంట్లో A1 రేవంత్ రెడ్డి, A2 పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఎందుకు నేను ఉత్తగా చెప్తలేని, 3 వద్దుల క్రితం కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టిండు. ఆయన అప్పుడప్పుడు జర ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు. ఏమన్నాడు 3 వద్దుల కింద? మా యాదాద్రి జిల్లాలో 40,000 ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టిండ్రని 4 నెలల కిందనే రేవంత్ రెడ్డికి నేను చెప్పినా అన్నాడు. అంటే 4 నెలల కిందనే రేవంత్ రెడ్డికి తెలుసు కదా. ఎప్పుడైతే నీ మంత్రి కోమటిరెడ్డి చెప్పంగానే నువ్వు అధికారులను పిలిచి ఎట్లా పెట్టిండ్రు 22A ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అని రేవంత్ రెడ్డి అడిగుంటే ఈ హైదరాబాద్ ప్రజలకు రాష్ట్రమంతా ఈ సమస్య వచ్చి ఉండేదా? ఈ సమస్య వచ్చునా? అంటే రేవంత్ రెడ్డికి 4 నెలల కిందనే తెలిసి ముచ్చట. తెలిసినా సపోర్ట్ చేయకుండా ఎందుకున్నాడు? ఎందుకంటే 50-50 పొంగులేటి రేవంత్ రెడ్డి 50-50. అందుకే రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తలేడు. రేవంత్ రెడ్డి చిన్న చిన్న దానికి ఎంక్వైరీ చేస్తాడు. మొన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శాఖలో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ లో విజిలెన్స్ ఎంక్వైరీ చేసిండు, ఈడీకి ఇచ్చిండు. మరి దీని మీద ఎందుకో ఎంక్వైరీ చేస్తలేడు? ఎవడు ఈ భూములను నిషేధిత జాబితాలో పెట్టుమని చెప్పిండు? ఎవరి తప్పు వల్ల ఈ లక్షలాది మంది ప్రజలు కనీసం గుండె మీద చేసుకొని నిద్ర కూడా పోని పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? నిద్ర లేని రాత్రులు గడపడానికి, ఇన్ని లక్షల మంది ప్రజలను బాధ పెట్టడానికి కారకుడెవడో అతన్ని శిక్షించాలనా వద్దా? ఉటిగానే సారీ చెప్తే అయిపోతుందా? అంటే వాడెవడో వస్తాడు, మర్డర్ చేస్తాడు, మళ్ళీ వచ్చి సారీ అనగానే మాఫా? దొంగతనం చేస్తాడు వాడు, ఇంట్లోకి వచ్చి అంత ఎత్తుకపోతాడు, సారీ అంటే మాఫా? ఇప్పుడు ఇన్ని లక్షల మంది ప్రజల ఆస్తులను నిషేధిత జాబితాలో పెట్టి రేపది తీసేసినా ఎవడన్నా కొనమంటే డౌట్ పడతాడు. ఏమో వీడు మళ్ళీ తీసింది కానీ మళ్ళీ పెడతాడేమో, ఇది ఒకసారి అట్లా పోయింది కదా అని ఎవడు రేపు కొనేటోడు కూడా కొనడు. 10,000 పోతే 5,000 ఇస్తావా లేకపోతే కొన అంటాడు. అంటే ఇంతమంది ప్రజల ఆస్తుల విలువ పడిపోయి